నోటితోనే మేలు పొందగలం, నోటితోనే శాపం తెచ్చుకోగలం. అందులో అసలు మీరు ఊహలో కూడా ఊహించండి ఏంటంటే, దేవుడు ఏర్పరచుకొనిన వారిని నిందించుట వలన కలిగే శాపం. అసలు ఇది ఒకటి ఉందన్న సంగతే మనకు తెలియదు. దేవుడు ఏర్పరచుకున్న వారిని బ్లెస్ చేయుట ద్వారా మనం కూడా దీవించబడతామన్న సంగతి కూడా మనకు అంతగా తెలియదు. కానీ ఈరోజు పరిశుద్ధాత్ముడు మన దృష్టిలోకి తీసుకొస్తున్నాడు. ఇది మనం తెలుసుకోవాలి. అందుకే సాధ్యమైనంత వరకు ఆశీర్వచనమే పలకండి కానీ శాపవచనం పలకొద్దు అన్నాడు. ఎందుకు అన్నాడో తెలుసా? ఈ శాపాలు పలకటం అలవాటు అయిపోయి దేవుడు ఆశీర్వదించిన వారిని కూడా ఏదన్నా దూషించినా శాపం పలికినా అది మనకు రివర్స్లో కొట్టింది. అందుకే మీ నోట ఆశీర్వచనము, అనుకూల వచనము, శుభవచనము, ఆశీర్వచనమే పలకండి కానీ దుర్భాష కానీ శాపము కానీ మీ నోట పలకొద్దు అన్నాడు. కానీ కొంతమంది అట్లా కాదండి.